ఎమ్మెల్సీ సీటు విషయంలో సిపిఐ పార్టీకి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చిందా? ఈసారి ఎమ్మెల్సీ సీటు సిపిఐకి ఇచ్చేది లేదని తేల్చేసిందా? ఇప్పుడు కాదు, ఎమ్మెల్సీ సీటు కోసం మరో ఏడాది పాటు ఆగాల్సిందేనంటూ సీఎం చెప్పేశారా? మరి సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్కు సిపిఐ నేతలు ఓకే అన్నారా? అటు సీట్ల పంపకం అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతుందా? తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నెలకొంది. ఈసారి అధికార పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనుండడంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. ఎలాగైనా సరే ఈ దఫాలో ఎమ్మెల్సీ సీటును ఎగరేసుకుపోవాలని ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికే లాబింగ్ మొదలుపెట్టారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో ఎమ్మెల్సీ సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. పార్టీ పెద్దలతో సమావేశం సందర్భంగా పలు అంశాలపై లోతైన చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంలో సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ సీటు విషయం పైన చర్చలు జరిగినట్టు తెలిసింది. అయితే సిపిఐకి సీటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు విషయంలో సిపిఐ నేతలు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా పొత్తు ధర్మంలో భాగంగా తమకు 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ అవకాశాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తమకు 1 కేటాయించాలని, ఆ తర్వాత మరో ఎమ్మెల్సీ ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వచ్చే దఫాలో అవకాశం ఇస్తామని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. అలాగే ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద 1 ఎమ్మెల్సీ స్థానం, వచ్చే ఏడాది గవర్నర్ కోటాలో మరో 2 ఎమ్మెల్సీలు ఖాళీ కాబోతున్నాయి. అప్పుడు తప్పకుండా అవకాశం కల్పిస్తామని సిపిఐ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిశారు. తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఆమె సూచన మేరకు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ పెద్దలను కలిశారు. గతంలో తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం హైకమాండ్కు తలనొప్పిగా మారింది. అయితే అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడం కూడా సిపిఐ నేతల బుజ్జగింపునకు కారణమైందట. కానీ ఇక్కడే మరో వాదన సైతం తెరపైకి వచ్చింది. ఈసారి ఎంఐఎం పార్టీకి కూడా సీటు ఇవ్వొద్దని పార్టీలో చర్చ జరుగుతోందట. ఒకవేళ సిపిఐకి కాకుండా ఎంఐఎం పార్టీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తే మిత్రపక్షానికి ద్రోహం చేసినట్టు అవుతుందని నేతలంతా ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. మొత్తంగా ఈసారి 4 సీట్లు అధికార పార్టీ నేతలకే దక్కే అవకాశం ఉండడంతో నేతలంతా ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ ముమ్మరం చేసినట్టు టాక్ వినిపిస్తోంది.